సరిగ్గా పట్టు. కాకా పట్టడం కుదో పెట్టడం తప్ప సరిగ్గా కాళ్ళు పట్టడం కూడా రాదు. ఎప్పుడు కలర్ఫుల్ లైఫ్ గురించే కలలు కంటావు. నీ కళ నెరవేరదు. నా పార్లర్ నేను అమ్మను. దాన్ని నేను నమ్మనే, తాకట్టే పెడతా. జస్ట్ 1 వీక్ మన కళలు నిజం అవుతాయి. బాబు మీద ఒట్టు. నువ్వు చేసే పాడు పనులకి బాబు మీద ఒట్టేకు. విషయం గ్యారంటీ కాబట్టి ఒట్టేసిన బంగారం. వావ్, వాడెంత అదృష్టవంతుడో చూసారా? అదృష్టం, తెలివి, హెల్ప్ లైన్ అన్నీ ఉన్నా టైం అనేది ఒకటి ఉంటుంది. వాడు టైంలో చెప్పాడు. అదే టైం దాటిపోయి ఉంటే ₹1 కోటి మిస్ అయ్యేవాడు. ఆప్షన్స్ ఎన్నున్నా టైమింగే వాడిని కోటీశ్వరుని చేసింది. అందుకని సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడమే గోల్డెన్ ఛాన్స్. ఇప్పుడు మనకు ఆ టైం వచ్చింది. ఆప్షన్ బీరువాలో ఉంది, నిర్ణయం నీ చేతిలో ఉంది. ఆలోచించు. వీడిని మంచి స్కూల్లో జాయిన్ చేసి నువ్వు పెద్ద పార్లర్ పెట్టుకోవచ్చు. ప్లీజే బంగారం, నా బుజ్జు కాదు, నా రాకాసు కాదు, నా గయ్యాలు కాదు. మీరున్నారే. హే స్వీట్ హార్ట్, వాట్సాప్? ఏంటి నాకు సడన్గా ఫోన్ కట్ చేసావు? నువ్వు అలాగే వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంటు. ఏం జరిగింది? ఏం జరిగిందేంటి? నువ్వు దేన్ని సీరియస్ గా తీసుకోవా? అసలు ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవెందుకు? హే, ఏమైంది? ఏమైందేంటి? ఇక్కడ తేజతో నేను టార్చర్ భరించలేకపోతున్నాను. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఆ డబ్బులన్నీ మనకే వస్తే ఎంత బాగుంటుంది కదా. ఏం డబ్బులు? 5 కోట్లు బాబు, మర్చిపోయావా? సరే, నువ్వు పడుకో. రేపు పొద్దునే కలుద్దాం. బాయ్, గుడ్ నైట్. ఐదు కోట్లు బాబు. హలో, హలో,
శివ శివ లే శివ శివ ఎక్స్క్యూజ్ మీ స్వామి, ప్లీజ్ క్లోజ్ ద డోర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను చాలా టెన్షన్ పడ్డాను మీరు ఎక్కడ మా విషయం చెప్పేస్తారో అని. హలో అవునా ఓకే, అది అసలు నాకు సంబంధించిన మ్యాటర్ కాదయ్యా. అయినా ఇవన్నీ మామూలే, నేను కూడా నీ వయసులో ఇలాంటివి చాలా చేశాను. ఎంజాయ్ మ్యాన్. టాపిక్ మారుద్దాం కానీ, నీకు ఏ హీరో సినిమాలంటే ఇష్టం? ఇంకెవరు సార్, మన సూపర్ స్టారే. రియలీ? ఏం సినిమాలు చూసావాయని? చాలా చూశాను సార్. నా ఫేవరెట్ సినిమాలు నెంబర్ 1 అగ్నిపర్వతం, సింహాసనం, గూఢాచార్ 117, వజ్రాయుధం, పచ్చని కాపురం, ఇంకా చాలా ఉన్నాయి మరి సార్. మోసగాళ్ళకి మోసగాడు చూడలేదు సార్. కథ చెప్పనా? నా అనుమానమే కరెక్ట్ రాసాలే, అనవసరంగా తప్పుదారి పట్టించావు. నీ ఇంట్లో అద్దం మీద అమౌంట్ చూసినప్పుడే అర్థమైందిరా నాకు. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో నీ ఫోటో ఐడెంటిఫై చేశారా? ఆర్య పెద్ద దేశముద్ర అనుకున్నావురా? నా బావ నిన్ను కన్న కొడుకులాగా చూసుకున్నాడ్రా, వాడినే చంపేశావు. చెప్పు, ఆ డబ్బు ఎక్కడుందో చెప్పు. నా ఫ్లాట్ వాటర్ ట్యాంక్ లో. తేజ, కేస్ సాల్వ్డ్. మీ ఇంటికే వస్తున్నాను. కైలాసం కూడా రమ్మను.
కళ్యాణ్ ఫోన్ తీయట్లేదు. ఇదంతా కళ్యాణ్ గడి చేసుంటాడు. నాకు ఆడి మీద డౌట్. కళ్యాణ్ గడి మెసేజ్ ఏమని? ఒక గదిలో 3 పిల్లులు ఒక ఎలక కోసం ఎదురు చూస్తున్నాయి. ఎలకేమో ఆకాశంలో ఒక గద్దతో ఎగురుతుంది. దాని అర్థం ఏంటి? ఎలక ఆకాశంలో ఎగరడం ఏంటి? ఏయ్, కళ్యాణ్ మెసేజే. సేమ్ మెసేజే. వారిని అబ్బా. ఒక్క గదిలో రేయ్ రా దా కూర్చో. ఏయ్, ఏమైంది? చిన్న యాక్సిడెంట్ ఆ, కానీ గ్రేట్ ఎస్కేప్. కళ్యాణ్ ఎక్కడ? వాడి కోసమే వెయిటింగ్ ఇక్కడ. నువ్వు అందుకే వచ్చావా? ఫోన్ చేసి కేసు సాల్వ్ అన్నాడు. ఈలోపు ఏదో మెసేజ్ కూడా పంపించాడు. ఒక గదిలో ఆగాగాగాగా. ఒక గదిలో 3 పిల్లులు ఒక ఎలక కోసం ఎదురు చూస్తున్నాయి. మ్, ఎలకేమో ఆకాశంలో నీకేమైనా మీనింగ్ తెలుసా? హలో రిసెప్షన్, నన్ను షార్ప్ 4 o'clock నిద్ర లేపండి. 2 o'clock. ట్రైన్ ఏమో 4 గంటలకి, ఈ మబ్బుగాడేమో ఇంకా రాలేదు. నేను చెప్పాను కదా సార్, ఆ కైలాష్ వల్ల అవ్వదు అని. ఇప్పుడు చూడండి, తీరిగ్గా ఫోన్ చేసి సారీ సార్ డబ్బు అడ్జస్ట్ అవ్వలేదు అంటాడు. వాడు మనతో బిజినెస్ చేయడం కంటే చిలక జోష్యం చెప్పుకోవడం బెటర్ సార్. తథాస్తు. వెయిట్, నేను చూస్తాను. మబ్బుగాడు వచ్చినట్టున్నాడు. ఓ సార్, కైలాష్ గారు వచ్చారు. డబ్బు అడ్జస్ట్ అవ్వలేదా? 4 గంటలకు ట్రైన్ మర్చిపోయావా? సారీ సార్, రావుకాలం అని లేట్ చేశాను. వాట్ రాహుకాలం అంటే ట్రైన్ ఆగిపోతుంది. సరేరా, హ్యాపీ బర్త్డే. కూర్చో. ఓకే కౌంటింగ్ స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ సార్, నన్ను అర్థం చేసుకోండి. రేపు వచ్చి కలుస్తాను మిమ్మల్ని. ఏమైంది? ఓకే సార్, వెంటనే వస్తాను. విషయం ఏంటని? సీఏ క్లబ్లో వెయిట్ చేస్తున్నాడు. వెంటనే రమ్మంటున్నాడు, లేదా సీట్ చేస్తాను అంటున్నాడు. రై, నువ్వు 7 స్టేషన్లో దింపురా. ఏయ్, నీ ఒక్కడికేనా అర్జెంటు? మాకు లేవా? నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎప్పుడు ఇంత లాస్ట్ మినిట్ లో ప్రోగ్రామ్ చేంజ్ చేస్తాడు. ఇది అన్నిటికంటే రే తేజ, important పని. నా పరిస్థితి చెప్తుంటే అర్థం చేసుకోవా? అర్జెంట్కి వెళ్ళాలరా. ఏంటో అర్థం చేసుకుని సీఏ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. నా గురించి మీరిద్దరు మీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోకలేదు. నేను వేరే క్యాబ్ లో వెళ్తాను. ఓకేనా? శివ, రిలాక్స్. నేను డ్రాప్ చేస్తాను. అలాగే హాస్పిటల్ అమ్మని కూడా పలకరించినట్టు. సరే, సార్. ఓకే, నేను డ్రెస్ మార్చుకొస్తాను. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని చూసుకునే వీడు ఇలా చేస్తున్నాడు. సర్లే పదరా, ఆ, పద, పార్టీ పద, పద, చేసుకుందాం. పద. ఓకే దా, ఏమున్నావురా? ఇంకా చాలు. అమ్మా, మన ధర్మ సార్ వచ్చారమ్మా. అమ్మా నమస్తే. నమస్తే. యుఎస్ నుంచి అమ్మ రిపోర్ట్స్ వచ్చినాయా? నెక్స్ట్ వీక్ కల్లా మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే. ఈ పిల్లగాడు నీ అసిస్టెంట్ కాదు? ఈయన మన ధర్మ సార్ అమ్మా. నేనే ఆయన అసిస్టెంట్ ని. గుర్తుపట్ల? చా యాదికొచ్చింది. అవును, ఇద్దరు కలిసి బొంబాయి పోతున్నారు కదా? బొంబాయి కాదమ్మా, ఒరిస్సా వెళ్తున్నాను. గదే ఓరిసా. పోంగానే ఫోన్ కొట్టు. సరే అమ్మా. మళ్ళీ నువ్వు మర్చిపోతావు. ముందే మతి మరిపోనివి. జరభద్రం. మీరు నిశ్చింతగా ఉండండి అమ్మా, నేనున్నానుగా. అమ్మా, నేను ఎల్లుండి కల్లా వచ్చేస్తానమ్మా. నువ్వు ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. టైం కరెక్ట్గా మందులు వేసుకో. నీకు ఇష్టమని నేను స్వయంగా చేశాను. వచ్చేటప్పుడు నీకేం తీసుకురాను? నువ్వు త్వరగా వచ్చాయి. తప్పకుండా. బాయ్. బాయ్, జాగ్రత్త. ఓకే, యూ టూ. పేరేంటి? సమీక్ష సార్.